హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రక్షాబంధన్ అని పిలువబడే రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని, తమ్ముడికి గాని ప్రేమ సూచికగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్యత. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టే ఒక పట్టీనే ఈ రాఖీ అంటారు. ఇతిహాసాల ప్రకారం ఈ రాఖీ పండుగ విశేషాలు చూస్తే, ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని రక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడు వేలుకు రక్తం ఎక్కువగా కారుతుందట. అది గమనించిన ద్రౌపదీదేవి తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా నీకు ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడట. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి దురాగతం నుండి శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని కాపాడుతాడట. అప్పుడు ఈ రక్షాబంధన్ మొదలైందంట. చరిత్ర పుటల్లో ఈ రక్షాబంధన్ విశిష్టత చూస్తే, అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కట్టుతుందంట. ఇలా సోదరుడికి ఎక్కడ అపవాది కానీ, అపకీర్తి కానీ, దారిదృష్టి కానీ, దోషం కానీ, చివరకు అకాల మృత్యువు ఉన్నా సరే నా సోదరుడిని రక్షిస్తూ ఆయు ఆరోగ్యాలతో అన్నింటిలో నా సోదరుడికి విజయం చేకూరాలని కోరుకుంటూ ఒక చెల్లి కానీ, అక్క కానీ అన్నతమ్ములకు ఈ రక్షాబంధన్ కడుతూ దేవుని ప్రార్థిస్తూ జరుపుకునేది ఈ రాఖీ పండుగ. అంతేకాకుండా ఈ రాఖీ అనేది రక్షణగా తండ్రికి కూతురు, భర్తకు భార్య కూడా కట్టవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి రాఖీ పండుగ విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.